గెలిపించాలని కోరారు. అంతకుముందు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. 17 పార్లమెంటు పరిధిలో 5 క్లస్టర్లుగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. నీతి ఆయోగ్తో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యం కూనీ చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధిని మనం కాంక్షించలేము. రాష్ట్రాల పురోభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అధికార రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగిస్తే దానికి భిన్నంగా వారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్రాలకి స్వతంత్రంగా ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా అనేక రకాల అభివృద్ధి పనులకు చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తనకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి తనను గెలిపిస్తారా అంటూ చమత్కరించారామే. సరదాగా అంటున్నారు, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు. ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్గా మేడారం సమ్మక్క సారక్క జాతరలో భక్తుడికి గుండెపోటు రావడంతో రెస్క్యూ టీం కాపాడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి క్యూ లైన్లో ఉండగా గుండె నొప్పితో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే అతడిని కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. దక్షిణాది కుంభమేళా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దారులన్నీ మేడారం వైపుకే కదులుతున్నాయి. కాసేపట్లో 4 రోజుల పాటు సాగే మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వనదేవతలో ఒకరైన సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారం గద్దెపైకి రానున్నారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతో మహాజాతరకు తెరలేవనుంది. ఇక తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. లక్ష్మీపురం నుండి ప్రారంభమైన సమ్మక్క భర్త పగిడిద్దరాజు శోభాయాత్రకు భక్తులు జేజేలు పలుకుతున్నారు. యాత్రకు గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఆదివాసీలు స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు శోభాయాత్ర మేడారం దిశగా సాగుతోంది. అలాగే పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు యాత్ర నేటి సాయంత్రం మేడారం చేరుకోనుంది. ఇక 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహా జాతరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, టెంట్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. అలాగే రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహా జాతర మరో స్థాయికి చేరుతుంది. 23న భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చెల్లిస్తారు. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు పయనమవుతారు.
దీంతో జాతర ముగుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ విజయవంతమైందని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టు నల్గొండ రింగ్ రోడ్ RRRకు నిధులు కేటాయిస్తానని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. RRR పూర్తయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ 50% కవర్ అవుతుందన్న ఆయన, దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తేలేని అసమర్థుడని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కిషన్ రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ ను టచ్ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ను రేవంత్ రెడ్డి అడిగారని, త్వరలోనే మోదీని కలుస్తామన్నారు కోమటిరెడ్డి. ఆయన పూజలు పునస్కారాలు చేస్తానికి తప్ప ఆ మంత్రికి ఏం అవగాహన లేని మంత్రులను పెట్టుకొని వారు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కు 50%తో పాటు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనకు ORR రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా నిర్మించి ఒక హైదరాబాద్ సిటీని గేమ్ చేంజర్గా మార్చిండు. అప్పుడు హైదరాబాద్ ORR వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఆ ORR ఏమంటే మనం ఎయిర్పోర్ట్ కట్టడంతో ఎన్నో IT కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ సమస్య చెక్ పెట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేట్ బస్సులు, లోకల్ లారీలు వంటి భారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. హెలికాప్టర్లో భీమవరం చేరుకున్న జనసేనానికి పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్షురాలితో పాటు పవన్ తో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, సీట్ల సర్దుబాటు, బలంగా ఉన్న స్థానాలు, బలమైన అభ్యర్థులపై చర్చించారు పవన్ కళ్యాణ్. విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ హాట్ కామెంట్ చేశారు. ఏపీలో ఉన్న నానీలందరికీ చిప్ పోయిందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో మరింతగా చిప్ పోయిందంటూ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరో 2 నెలలలో అధికారంలోకి రాబోతుందని, తానే దగ్గరుండి చిప్లు రిపేర్ చేస్తానని ఎద్దేవా చేశారు. గుడివాడలో అభివృద్ధి శూన్యమని, గుడివాడ ప్రజలు త్వరలో నానిని బొంద పెడతారని విమర్శలు గుప్పించారు కేసినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండెపల్లి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేసినేని చిన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినా పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చేశారు. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, 6 గ్యారెంటీల అమలుపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సైతం సీఎం రేవంత్ కలిశారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్ కల్వకుర్తి 4 లైన్ల రహదారికి అనుమతి ఇవ్వాలని కోరారు. సౌత్ రీజనల్ రింగ్ రోడ్పై ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తుంది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న సుమారు 1400 కోట్లు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమావేశంలో నాయకురాలు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేతిలో ఉన్న మైక్ను జిల్లా అధ్యక్షురాలు సౌజన్య లాక్కొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అనుకూలంగా నినాదాలు చేశారు. నాయకురాలు వర్గాలుగా విడిపోయి నినాదాలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి.
కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు 2 దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్ లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డులో సబ్ మెరైన్లను ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మరోవైపు మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఆర్కే బీచ్ రోడ్డులో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్లో రిహార్సల్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నేవల్ క్యాడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నావీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 స్థానాలకు ముగ్గురే బరిలో నిలవడంతో వారిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో 3 అభ్యర్థులే మిగలడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎన్నికల అధికారి నుంచి పత్రాలను తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఆమెతో పాటు బీజేపీకి చెందిన చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడం వల్ల 3 నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మహావీర్ ప్రసాద్ వెల్లడించారు. 5 పర్యాయాలు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. దాదాపు 25 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇక రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.